నెంబర్ 71 to 100 అండి మన రీజనింగ్ క్వశ్చన్స్ యాక్చువల్గా. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ 71 క్వశ్చన్. సో ఫుట్ ఈస్ టు మ్యాన్ వేర్ హూఫ్ ఈస్ టు అన్నాడు. దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య ఏదైతే కరస్పాండింగ్ లాజిక్ ఉందో సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఇచ్చిన ఆప్షన్ నుంచి ఒక ఆన్సర్ మనం పికప్ చేయాలి. ఫుట్ ఈస్ టు మ్యాన్ అంటే మ్యాన్ యొక్క, సో ఫుట్ అంటే పాదాన్ని ఏమంటారంటే ఫుట్ అంటారు. అదేవిధంగా హూఫ్ అంటే దట్ మీన్స్ తెలుగులో గిట్ట అంటారు. దట్ ఈస్ హార్స్ యొక్క ఫుట్ని ఏమంటారంటే హూఫ్ అంటారు. సో అవర్ ఆన్సర్ ఈజ్, సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 72 క్వశ్చన్. దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య కరస్పాండింగ్ లెటర్స్ మధ్య అవి డిఫరెన్సా లేకపోతే ఏమన్నా ఆపోజిట్ పేర్సా లేదా ప్లస్ ఆర్ మైనస్ సర్టిన్ పేర్సా అనేది మనం గమనిస్తాం. ఇక్కడ మీరు గమనిస్తే ఏజెడ్ ఆపోజిట్, సిఎక్స్ ఆపోజిట్, ఈవి ఆపోజిట్, జి ఆపోజిట్, టి ఆపోజిట్ పేర్స్ ఆఫ్ లెటర్స్. మనం నేర్చుకున్న ఆల్ఫాబెట్స్లో ఫార్వర్డ్ ఆర్డరు, రివర్స్ ఆర్డరు, ఆపోజిట్ పేర్స్, ప్లస్ ఆర్ మైనస్ సర్టిన్ పేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 4 టేబుల్స్ యాక్చువల్గా. ఓకేనా? ఆపోజిట్ పేర్స్ ఐ ఆపోజిట్ ఆర్ అంటే ఒకసారి గమనించండి. ఐ ఆపోజిట్ ఆర్ అనేది కన్ఫర్మేషన్, అసలు కన్ఫామ్. ఆర్తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒక్కటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ 3 and 4 కనెక్ట్ చేయాలా. ఇచ్చిన నెంబర్స్ అన్ని ఏ ఫార్మేషన్లో అంటే ఆల్ ఆర్ n³ + n అనే ఫార్మేషన్లో ఉన్నాయి. 68 అంటే 4³ + 4, 130 అంటే 5³ + 5, 222 అంటే 6³ + 6 అంటే 4 కాస్త 5 అంటే 1 ఇంటర్వెల్, 6 కాస్త మనం 1 ఇంటర్వెల్ పెంచితే 7³ + 7 = 350. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ఫైండ్ ద ఆడ్ వర్డ్. సో దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 wordsలో మన ఎసెన్షియల్ టాస్క్ ఏంటంటే ఏ 3 పదాలైనా కానీ ఒక కామన్ లాజిక్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ అవుతుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో మార్చ్ అనేది మంత్, మే అనేది మంత్, జూన్ అనేది మంత్, డిసెంబర్ మంత్. సో మంత్స్ ఇచ్చినప్పుడు మంత్స్ యొక్క నెంబర్ ఆఫ్ డేసే మనకు పారామీటర్. చూడండి, మార్చి కన్సిస్ట్ ఆఫ్ 31 days, మే కన్సిస్ట్ ఆఫ్ 31 days, జూన్ కన్సిస్ట్ ఆఫ్ 30 days, డిసెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 31 days. ఆల్ ఆర్ 31 days whereas జూన్ హ్యావ్ 30 days. దట్ ఈస్ వై సో డిఫరెంట్ వన్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సో ఫైండ్ ద ఆడ్ వర్డ్. సో ఓకేనా, అంటే దట్ మీన్స్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ ఎప్పుడైనా కానీ క్వశ్చన్లో ఇచ్చిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ మధ్య డిఫరెన్స్ అనేది ప్రామినెంట్గా ఉంటే, ప్రాపర్గా ఉంటే మాత్రం డిఫరెన్సే మన ఆన్సర్. డిఫరెన్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ వవెల్స్, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ అండి. సో డిఫరెన్స్ గమనిస్తే సి అంటే 3, జెడ్ అంటే 26, హెచ్ అంటే 8, కే అంటే 11. పోనీ సీని మనము 29 కూడా అనుకోవచ్చు, బట్ ఎక్కడ కూడా ప్రాపర్గా రిలేషన్ లేదు. అదేవిధంగా సెనో, SENO సెనో అని ఇచ్చాడు. ఇది 19, ఇది 5, ఇది 14, ఇది వచ్చిందంటే మనకి 15. ఎక్కడ కూడా మనకు లాజిక్ పర్ఫెక్ట్గా మ్యాచ్ కావడం చూడండి ఒకసారి. ఏమైనా మ్యాచ్ అవుతుందా? పోనీ ఎక్కడైనా డిఫరెన్స్ ఏమైనా మ్యాచ్ అవుతుందా? నో, మ్యాచ్ కావడంలా. ఎప్పుడైనా కానీ గ్రూప్ ఆఫ్ లెటర్స్ మధ్య డిఫరెన్స్ కానీ మ్యాచ్ కాకపోతే వవెల్స్, కాన్సనెంట్సే మన ఆన్సర్. వవెల్స్ ఉన్నాయి, కాన్సనెంట్స్ ఉన్నాయి, వవెల్స్ ఉన్నాయి, కాన్సనెంట్స్ ఉన్నాయి, వవెల్స్ ఉన్నాయి, కాన్సనెంట్స్ ఉన్నాయి. బట్ సో దేర్ ఈస్ నో వవెల్. There is no vowel, all are consonants. That is my first one answer. 76. This is a number odd man out. ఇచ్చిన 4 pair of numbers లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. రిమైనింగ్ 3 ఒక కామన్ క్యారెక్టర్ కింద స్ట్రాంగ్గా రిప్రజెంట్ కావాలా. సో 1:8 అంటే దట్ మీన్స్ 1³ 2³, 27 అంటే 3³, 64 అంటే 4³, 125 అంటే 5³, దెన్ 218 అంటే దట్ మీన్స్ మనకు 6³ ఉండాలి, బట్ 218 ఉంది. దెన్ 343 అంటే 7³ 512 అంటే 8³. ఆల్ ఆర్ క్యూబ్ నెంబర్స్ వేరేస్. సో థర్డ్ పేర్ వచ్చిందంటే ఒకటేమో క్యూబ్ నెంబర్, ఒకటి క్యూబ్ నెంబర్ కాదు. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. 77. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ఆర్డర్ ఇన్ ద డిక్షనరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్గా చెక్ చేద్దాం. FOL. ఎక్కడైనా కానీ మనకు వర్డ్స్లో లెటర్స్ కామన్గా ఉంటే మాత్రం ర్యాంక్ డిసైడ్ కాదు. ఎక్కడైతే లెటర్ డిఫరెంట్ అవుతుంటుందో అక్కడ మనకు ర్యాంక్ డిసైడ్ అయిపోద్ది. దెన్ ఫోర్త్ లెటర్, ఇక్కడ ఎల్ వచ్చింది, ఇక్కడ కే వచ్చింది, ఇక్కడ ఎల్ వచ్చింది, అక్కడ ఐ వచ్చింది. ఐ ముందు రావాలా, ఎల్ ముందు రావాలా, కే ముందు రావాలా అంటే దట్ మీన్స్ ఐనే ముందు రావాలా. అంటే ఫోర్త్ బోర్డు అయినా మనకేంటంటే ఫోలియేజ్ అనేది మనకు ఫస్ట్ రావాలి యాక్చువల్ అనమాట. ఫస్ట్ అదే రావాలి యాక్చువల్ అనమాట. కాబట్టి ఫోర్త్ వర్డ్ ఫస్ట్ వచ్చిన ఆన్సర్ మనకి 1లో ఉంది, 3లో ఉంది. ఇది ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. ఇప్పుడు మనకి 4-2నా 4-3 చెక్ చేద్దాం యాక్చువల్గా. ఓకేనా, ఇప్పుడు చెక్ చేద్దాం. 2 ముందా 3 ముందు చెక్ చేద్దాం. FOLK అన్నాడు,
ఇక్కడేమో ఎఫ్ఎల్ఎల్ అన్నాడు. కే ముందు రావాలా ఎల్ ముందు రావాలంటే మనకి ఏంటంటే కేనే రావాలా. కే వచ్చిన తర్వాత కదా మనకి ఎల్ వచ్చేది యాక్చువల్గా. సో కాబట్టి అవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 78. దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అయిపోద్ది. ఫస్ట్ డిఫరెన్స్ 7, నెక్స్ట్ డిఫరెన్స్ సో మనకేంటంటే 13, నెక్స్ట్ డిఫరెన్స్ 25. ఎప్పుడైనా కానీ ప్రాబ్లం ఫస్ట్ డిఫరెన్స్లో రాకపోతే సెకండ్ డిఫరెన్స్ కనెక్ట్ చేయండి. సెకండ్ డిఫరెన్స్ 6, 12. 6 కాస్త 12 అంటే డబల్ అయింది కాబట్టి నెక్స్ట్ 24 తీసుకున్నాము. 24 + 25 ఈజ్ ఈక్వల్ టు 49. ఈ 49 దానికి యాడ్ చేస్తే మనకి ఏంటంటే సో 49 + 53 ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా మనకి ఏంటంటే సో 102. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ ప్రాబ్లము ఫస్ట్ డిఫరెన్స్లో కనెక్ట్ కాకపోతే దెన్ యూ హ్యావ్ టు ఫాలో సెకండ్ డిఫరెన్స్. ఓకేనా, డిఫరెన్స్లో మనకి లాజిక్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. W కరస్పాండింగ్ 23, T కరస్పాండింగ్ 20, Q కరస్పాండింగ్ 17. కేవలం డిఫరెన్సే మనకి -3 దెన్ -3 అంటే దట్ మీన్స్ 14 ఉండాలి. 17 - 3 14. 14 అంటే మన ఆన్సర్ ఎంతో స్టార్ట్ అవ్వాలి. అన్నీ ఎంతో స్టార్ట్ అయినాయి. తర్వాత నెక్స్ట్ లాస్ట్ లెటర్ చెక్ చేద్దాం. B అంటే 2, D అంటే 4, G అంటే 7. అంటే ఇది 2, ఇది 4, ఇది 7. రిలేషన్ +2 +3 దెన్ +4 అంటే 7 + 4 = 11. 11 కరస్పాండింగ్ = K ఉండాలి. K ఉన్న ఆన్సర్ 2లో ఉంది, 3లో ఉంది. ఇది ఎలిమినేషన్. ఇంకా తప్పదు. ఫస్ట్ లెటర్ మిడిల్ లెటర్ కూడా చెక్ చేయాలి. F అంటే 6, G అంటే 7, H అంటే 8. 6, 7, 8 నెక్స్ట్ 9 రావాలి. 9 అంటే I రావాలి. యాక్చువల్గా. ఇది ఎల్ వచ్చింది, మన ఆన్సర్ కాదు. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ ఓన్లీ డిఫరెన్సే మనకి ప్రామినెంట్ రోల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. సో దిస్ ఈజ్ అర్థమెటిక్ ప్రాబ్లం అండి. అయినా సో నేను చెప్పగలిగి చెప్తాను వినండి. 19 బాయ్స్ యొక్క సో యావరేజ్ ఏజ్ 21 అంట. 19 × 21 అంటే ఏమంటున్నా అంటే ఇఫ్ ద టీచర్స్ ఏజ్ ఈజ్ ఇంక్లూడెడ్ ద యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 22 years. సో టీచర్ యొక్క ఏజ్ని యాడ్ చేసిన పర్సన్ యాడ్ చేసిన వల్ల యావరేజ్ ఏజ్ 22 అంట. అంటే దట్ మీన్స్ టీచర్ని యాడ్ చేస్తే సో 20 మెంబర్స్ అవుతారు. 19 మెంబర్స్ స్టూడెంట్స్, టీచర్ వచ్చి 20 × 22. ఈ రెండు మల్టిపుల్ చేయండి. మల్టిపుల్ చేస్తే 440. ఈ రెండు మల్టిపుల్ చేస్తే 19 1 ఈజ్ ఈక్వల్ టు 19, 19 2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే సో 38. 38 + 1 ఈజ్ 39. దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 10 - 9 ఈజ్ ఈక్వల్ టు 1, 13 - 9 ఈజ్ ఈక్వల్ టు 4. సో అవర్ ఆన్సర్ ఈజ్ 41. ఆ ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్కి మధ్యలో డిఫరెన్స్ తీస్తే మన ఆన్సర్ వస్తుంది. సో అడిగింది మనకి వాట్ ఈస్ ద టీచర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 41 years. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. సో దిస్ ఈజ్ ఆల్సో అర్థమెటిక్ ప్రాబ్లం దట్ ఏజెస్ అన్నాడు. ఏ మ్యాన్ ఈజ్ 3 years older than హిజ్ వైఫ్. ఒక మ్యాన్ అంట వాళ్ళ వైఫ్ కన్నా 3 years older అంట. అండ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిజ్ సన్. సన్తో కంపేర్ చేస్తే 4 times అంట యాక్చువల్గా. ఇఫ్ ద సన్ బికమ్స్ 15 years old ఆఫ్టర్ 3 years. సన్ అంట 3 years తర్వాత 15 years అవుతుందంట. అంటే 3 years తర్వాత 15 అంటే దట్ మీన్స్ ప్రజెంట్ ఎంత 12 years కదా యాక్చువల్గా. ఓకే చూడండి. దెన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిజ్ వైఫ్ అన్నాడు. జస్ట్ నేను ఆన్సర్ చెక్ చేస్తాను చూడండి. 60 years వాళ్ళ వైఫ్ 60 అయితే వాళ్ళ హస్బెండ్ది 63 ఉండాలి. 3 years older కాబట్టి. ఆ 63 సన్తో కంపేర్ చేసి 4 times అన్నాడు. అంటే ఇది 4 multiple అవుతుందా? మన ఆన్సర్ కాదు. మన ఆన్సర్ కాదు ఫస్ట్ వన్. దీనికి కూడా వైఫ్ యొక్క ఏజ్ 51, హస్బెండ్ యొక్క ఏజ్ 3 years అని ఓల్డర్ అన్నాడు కాబట్టి యాడ్ చేస్తే 54. 54 4 multiple అవుతుందా? మన ఆన్సర్ కాదు. దెన్ వైఫ్ యొక్క ఏజ్ 48 అయితే హస్బెండ్ ఏంటంటే +3 years అన్నాడు కాబట్టి 3 years ఓల్డర్ కాబట్టి 51. 51 4 చేత మల్టిపుల్ అవుతుందా? మన ఆన్సర్ కాదు. ఆప్షన్ 1 చెక్ చేశాను కాదు, 2 చెక్ చేశాను కాదు, 3 చెక్ చేశాను కాదు. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. చూడండి ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి. వాళ్ళ వైఫ్ యొక్క ఏజ్ 45 అయితే హస్బెండ్ 3 years ఎక్కువ కాబట్టి 48. ఈ 48 అనేది సన్తో కంపేర్ చేస్తే 4 times అన్నాడు. సో బై 4 ఈజ్ ఈక్వల్ టు 12 years. నెక్స్ట్ ఏంటంటే ఆ సన్కి మనం 3 years యాడ్ చేస్తే 15 years అవుతుందంట. ఎస్ మ్యాచ్ అందరూ చూసుకుంటా ఒకసారి. జస్ట్ ఆప్షన్ చెకింగ్ ఏం లేదు. క్వశ్చన్ మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. క్రాస్ చెక్ చేద్దాం. ఆప్షన్ క్రాస్ చెక్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. From the given alternative word, select the word which cannot be formed using the letters of the given word. యూనివర్సలైజేషన్ అనే వర్డ్ ఇచ్చాడు. దాంట్లోంచి ఫార్మేషన్ కాని వర్డ్ ఇదిగోండి కెనాట్ బి మేడ్ అన్నాడు. నేషన్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ వచ్చేంటంటే కర్టన్, లివర్ అన్నాడు ఫాలో అవుతుంది. అవియేషన్ ఎస్ ఫాలో అవుతుంది. బట్ కట్టన్లో ఉన్న మనకేంటంటే యూనివర్సలైజేషన్లో ఉన్న బేసి వర్డ్ అయినా
కటన్ అనే వర్డ్లో ఉన్న సిఎన్ఐ లెటర్ మనకి ఏంటంటే లేదు, యాక్చువల్గా మనకి సిఎన్ఐ లెటర్ మనకు లేదు. దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. ఫ్రెండ్ ఈస్ కోడెడ్ యాజ్ హెచ్టి కేజీ పిఎఫ్, దెన్ రివీల్ ఈస్ కోడెడ్ యాజ్ ఎఫ్ కరస్పాండ్. చూడండి, ఎఫ్ కరస్పాండింగ్ హెచ్ అంటే +2, సో అంటే జీడిఎస్ హెచ్ ఇస్తున్నాడు. ఆర్ కరస్పాండ్ టీ అంటే ఎస్టీఎస్ టీ ఇస్తున్నాడు. ఐ కరస్పాండింగ్ జేడిఎస్ కే ఇస్తున్నాడు. అంటే రిలేషను +2 రిలేషన్. మనం కూడా సేమ్ లాజిక్ ఎస్టాబ్లిష్ చేస్తే రివీల్ అన్నాడు, REVEAL రివీల్ కదా, +2 ఆపరేట్ చేయాలా. R +2 = 18 + 2 = 20 కరస్పాండింగ్ టీ. లాస్ట్ చెక్ చేద్దాం. L అంటే 12 + 2 = 14 కరస్పాండింగ్ = N. మన ఆన్సర్ టీతో స్టార్ట్ అవ్వాలి, ఎంతో ఎండ్ అవ్వాలి. టీతో స్టార్ట్ అయ్యి ఎంతో ఎండ్ అయిన ఆన్సర్, ఇది ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు, ఇది ఛాన్స్, ఇది ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. ఈ రెండే మన ఆన్సర్లు. ఆ రెండిట్లో చెక్ చేద్దాం. TGX అన్నాడు, F అన్నాడు. ఫోర్త్ లెటర్ ఇక్కడ G అన్నాడు, ఇక్కడ ఫోర్త్ లెటర్ మనకి ఏంటంటే F అన్నాడు. చెక్ చేద్దాం. ఫోర్త్ లెటర్ E అన్నాడు. +2 అంటే దట్ మీన్స్ FDS G ఇవ్వాలా, అంతేగాని F ఇవ్వకూడదు. మన ఆన్సర్ కాదు. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ ఉన్న ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ మనకైనా ఉన్న 4లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి రిమైనింగ్ 2 మిగిలితే ఆ రెండిట్లో మీరు పూర్తిగా చెక్ చేయొద్దు. ఎక్కడైతే మనకు డిఫరెన్స్ లెటర్ ఉందో, డిఫరెంట్ ఎలిమెంట్ ఉందో అని చెక్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సిమిలారిటీ ఉన్న దగ్గర చెక్ చేయొద్దు, అన్నెసరీగా టైం వేస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అండి. ఇచ్చిన ఈక్వేషన్లో మనం ఏంటంటే ఆప్షన్లో ఉన్న సింబల్స్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఆప్షన్లో ఉన్న సింబల్స్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే, ఏ సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వల్ తర్వాత 3 సాటిస్ఫై ఉంటుంది అనమాట. ఏమిలే, ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ చెక్ చేస్తాను, ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఇంకొక ఆప్షన్ చెక్ చేసుకొని తప్పదనమాట. బట్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, మైనస్ దగ్గర డివైడ్ దగ్గర -5 + 3 × 8, మైనస్ దగ్గర డివైడ్ బై -12 దగ్గర 12 -4 = 3 మ్యాచ్ అవ్వాలి. చూద్దాం. సో అంటే 5 + 3 × 8/12/4, 3 4s 4 2s, 5 + 2 = మనకు 7 -4 = 3. ఎస్, ఫస్ట్ ఆప్షన్లో ఉన్న సింబల్స్ని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి అకార్డింగ్ టు బాట్మాస్ రూల్ ప్రకారం మనం సాల్వ్ చేసి సింప్లిఫై చేస్తే = 3 సాటిస్ఫై అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆన్సర్, రైట్. క్వశ్చన్ నెంబర్ 85. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఏంటంటే ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో ఆ స్టార్స్ ప్లేస్లో ఏ సింబల్స్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటంటే మనకి ఏంటంటే ఆన్సర్ మనకి, సో ఈక్వేషన్ మనకి ఏంటంటే సో సాటిస్ఫై అవుతుంది అంటున్నాడు. ఇది కూడా అంతే, ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా, కాబట్టి దీన్ని కూడా నేను చెక్ చేస్తున్నాను. థర్డ్ ఆప్షన్ సింబల్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటంటే ఈక్వేషన్ మ్యాచ్ అవుతుంది. ఓకే, చెక్ చేస్తాను చూడండి. 48 / 4 + 6 then into 3 = 30. ఓకే, సో 4 12లు 4 12s = 48. 12 + 6 × 3 = 18. 12 + 18 = 30. సే ఎస్ ఆర్ నో? ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్లో సింబల్స్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ మనకు సాటిస్ఫై అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. సో దిస్ ఈజ్ ఆల్సో మళ్ళీ సేమ్ క్వశ్చన్, అలాంటి క్వశ్చన్ ఇచ్చాడండి యాక్చువల్గా. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఆప్షన్లో ఉన్న ఏ సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే ఒక ఆప్షన్ చెక్ చేసుకోండి, మ్యాచ్ కాకపోతే ఫాస్ట్గా ర్యాండమ్గా ఆప్షన్ చెక్ చేసుకోండి. బట్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్, నేను ఆన్సర్ చెప్తున్నాను దీనికి. ఫోర్త్ ఆప్షన్ సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మ్యాచ్ అయిపోతుందండి. ఓకే, 21, ఓకేనా, 21 then into 9 then +13 -7 = 195 అన్నాడు. 21 9s = 9 1s 9, 9 2s = 18 189, +13 -7 = 195 మ్యాచ్ అవ్వాలా. ఓకేనా, ఏముంది 13 - 7 దట్ మీన్స్ మనకు 6 ఇంకా బ్యాలెన్స్ యాక్చువల్గా. 189 +6 = ఎస్ 195 మ్యాచ్ అయిపోతుంది. ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. సో దిస్ ఈజ్ స్టేట్మెంట్ అండ్ జనరల్ స్టేట్మెంట్ కంక్లూజన్ అనమాట. హృతిక్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ ఫైండ్స్ టైమ్ టు రెస్ట్. ఆయన ఏదో బిజీ షెడ్యూల్ ఉందంట, రెస్ట్ తీసుకోవడానికి టైమే లేదంటున్నాడు యాక్చువల్గా. బట్ ఆప్షన్ చూద్దాం. హృతిక్ ఈజ్ అనే ఆర్గనైజ్డ్ పర్సన్. అతను బిజీ అయినంత మాత్రం ఆర్గనైజ్డ్ పర్సన్ కాదా మనం డిసైడ్ చేయలేము, అది ఒకటే పారామీటర్ కాదు. వన్ డస్ నాట్ ఫాలో. రెస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఏ బిజీ పర్సన్. ఇది కూడా మనకి ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పలేము యాక్చువల్గా. నేదర్ 1 nor 2 ఫాలోస్, నేదర్ కంక్లూజన్ 1 nor కంక్లూజన్ ఫాలోస్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88.
సో దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇండియా ఈజ్ టు టైగర్ అంటే దట్ మీన్స్ ఇండియా యొక్క, సో ఇండియా యొక్క ఏంటంటే నేషనల్ యానిమల్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ యానిమల్ టైగర్ అంటే నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ సింబల్ అనమాట యాక్చువల్గా. అదేవిధంగా యుఎస్ఏ యొక్క నేషనల్ యానిమల్ తీసుకుంటే సో బైసన్ రావాలా, BISYN బైసన్ రావాలా. కానీ అకార్డింగ్ టు ఆప్షన్ ఏం చేశాయంటే రియల్గా ఏంటంటే అమెరికన్ కంట్రీ యొక్క సో సింబల్ ఏంటంటే సో బాల్డ్ ఈగల్ యాక్చువల్గా. అంటే అది ఎనిమలా బోర్డా మనకు అనవసరం. సో యుఎస్ఏ కంట్రీ యొక్క ఏంటంటే సో జనరల్ సింబల్ వచ్చిందంటే మనకి ఏంటంటే బాల్డ్ ఈగల్. అదేవిధంగా మన ఇండియాకి ఏంటంటే వన్ టైప్ ఆఫ్ సింబల్ ఏంటంటే టైగర్ ఇస్ వన్ టైప్ ఆఫ్ సింబల్ యాక్చువల్ అనమాట. అంటే నేషనల్ యానిమల్ రియల్గా అక్కడ కూడా నేషనల్ అంటే దట్ మీన్స్ ఏంటంటే బైసన్ రావాలా. బట్ ఏంటంటే అకార్డింగ్ టు ఆప్షన్స్ ఏంటంటే మనం వెళ్తే బాల్డ్ ఈగల్ అవర్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సింబల్ అది అమెరికన్ కంట్రీ సింబల్. నెక్స్ట్, ఆల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్. ఇదిగోండి. సో ఆల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్. ఆల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ అన్నాడు. ఓకే చూద్దాం. ఆల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ సక్సెస్ఫుల్ కానీ ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ హార్డ్ వర్కింగ్ డస్ నాట్ ఫాలో. వన్ డస్ నాట్ ఫాలో. ఓన్లీ హార్డ్ వర్క్ కెన్ గ్యారంటీ సక్సెస్ ఇన్ లైఫ్. ఓన్లీ హార్డ్ వర్క్ అనేది కూడా మనం చెప్పలేమండి యాక్చువల్గా. ఓన్లీ హార్డ్ వర్క్ ఏంటంటే మనం అది కూడా మనము సో డిసైడ్ చేయలేము. కాబట్టి నేదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 ఫాలోస్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రెండు కూడా మనకు రిలవెంట్గా మనకి ఫాలో కావడం లేదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. క్వశ్చన్ నెంబర్ 90. ఓకే, వాట్ ఈస్ ద మీడియన్? సో ఒక్క నిమిషం, ఏమడిగాడంటే వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అన్నాడు. మీడియన్ అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్స్ అన్నిటిని మస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలా. 5, 3, 6, 9, 11, 19 అండ్ 1 అని ఇచ్చాడు యాక్చువల్గా. ఓకేనా, ఫస్ట్ మనము అసెండింగ్ ఆర్డర్లో రాయాలి ఆ నెంబర్స్ అన్ని. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకి ఏంటంటే ఆ నెంబర్స్ అన్ని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 1, 3, 5, 6, 9, 11, 19. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, అసెండింగ్ ఆర్డర్ రాసాం. అసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత నెంబర్స్ అన్నిటిని మొత్తం టోటల్ నెంబర్స్ ఆడ్ నెంబర్ గానైతే మిడిల్ నెంబరే మనకు మీడియన్ అవుతుంది. లేదు ఈవెన్ నెంబర్ గానైతే మిడిల్లో ఉన్న 2 నెంబర్స్ మనం సమ్ చేసి యావరేజ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది అనమాట మీడియన్. ఓకేనా, బట్ ఆడ్ నెంబర్ కాబట్టి సో మిడిల్ నెంబర్ ఏంది 6. ఇటు ఒక 3 వదిలేసాం, అటు 3 వదిలేసాము. సో మిడిల్ నెంబరే మనకు మీడియన్ అవుతుంది అనమాట. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అదే ఈవెన్ నెంబర్ కానైతే మిడిల్లో 2 నెంబర్స్ మనం సమ్ చేసి బై 2 చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. సమ్ ట్రీస్ ఆర్ బిల్డింగ్స్. ఇదిగోండి, సమ్ ట్రీస్ ఆర్ బిల్డింగ్స్. దిస్ ఈజ్ సిలాజిం బేస్డ్ క్వశ్చన్ అండి. ఆల్ బిల్డింగ్స్ ఆర్ ప్యారెట్స్. ఓకే, ఫస్ట్ ఆన్సర్ ఆల్ ప్యారెట్స్ ఆర్ ట్రీస్. ఆల్ అనే ఆన్సర్ రావాలంటే 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉంటే తప్ప ఎప్పుడు కూడా రాదు. ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. ఇది కూడా మన ఆన్సర్ కాదు. సమ్ ప్యారెట్స్ ఆర్ బిల్డింగ్స్. ఎస్ చూడండి, సమ్ ప్యారెట్స్ ఆర్ బిల్డింగ్స్. ఆల్ బిల్డింగ్స్ ఆర్ ప్యారెట్స్ అయితే సమ్ ప్యారెట్స్ ఆర్, సమ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఆల్. ఎస్ 3 ఫాలో, ఖచ్చితంగా ఫాలో అవుతుంది. తర్వాత నో అనే ఆన్సర్ రాదు. ఎందుకు రాదంటే వై? బికాస్ without any negative statements there is no negative answer. That is the fundamental rule. If one statement is negative then the conclusion must be negative, otherwise no negative answer. రావచ్చు, ఎప్పుడు రావచ్చు అంటే అది కాంప్లిమెంటరీ పేరు కింద కాండిషనల్ రావచ్చు కానీ డైరెక్ట్గా రావడం ఛాన్స్ లేదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3 ఫాలో, ఓన్లీ 3. 92. సో దిస్ ఈజ్ స్మాల్ పజిల్ ఇచ్చాడండి. రాహుల్ కుసుమ రాస్తాను చూడండి. రాహుల్, దెన్ కుసుము, తర్వాత నెక్స్ట్ సమీరు, నెక్స్ట్ ఇంకా ఎవరైనా రాహుల్ అయిపోయింది, రాహుల్ ఇచ్చేసాం. సమీర్, తర్వాత గీత, నెక్స్ట్ ఇంకెవరున్నారు, తర్వాత గీత తర్వాత మిహిర్ ఉన్నాడు, మిహిర్. ఇదిగోండి, ఇప్పుడు వాళ్ళ సబ్జెక్ట్స్ రాద్దానండి. రాహుల్ అండ్ కుసుమ్ ఆర్ గుడ్ అట్ హిందీ మ్యాథ్స్ డైరెక్ట్ రాసేసేయండి. కుసుమ్ కూడా. సో రాహుల్ అండ్ ఏంటంటే కుసుమ్ హిందీ అండ్ మ్యాథ్స్. ఓకే, సమీర్ అండ్ రాహుల్ ఆర్ గుడ్ అట్ హిందీ అండ్ బయాలజీ. సో సమీర్ అనే పర్సన్ హిందీ అండ్ బయాలజీ అంట. అదిగోండి సమీర్ హిందీ బయాలజీ. సమీర్తో పాటు ఎవరు బయాలజీలో కూడా మనకి ఏంటంటే రాహుల్ అన్నాడు. సో సమీర్ అండ్ రాహుల్ ఆర్ గుడ్ అట్ హిందీ అండ్ బయాలజీ. రాహుల్కి వచ్చిందంటే బయాలజీ ఇవ్వండి, బయాలజీ. ఓకే, తర్వాత గీత అండ్ కుసుమ్ ఆర్ గుడ్ అండ్ మరాఠీ అండ్ మ్యాథ్స్. ఫస్ట్ గీతాకి ఇవ్వండి మరాఠీ మ్యాథ్స్.
మరాఠీ, మ్యాథ్స్. తర్వాత కుసుమ్కి ఆల్రెడీ మ్యాథ్స్ ఉంది కాబట్టి ఏమి ఇవ్వాలి యాక్చువల్గా మరాఠీ ఇవ్వాలి. మరాఠీ ఎవరెవరు ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్సో రాస్తున్నాను, ఇంకేం లేదు. తర్వాత సమీర్ అండ్ గీత, సమీరు, గీత అండ్ మిహిర్, మూడు ఇచ్చేది ఈసారి. సమీరు, గీత, మిహిర్ ఆర్ గుడ్ ఎట్ హిస్టరీ అండ్ బయాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిహిర్ రాయండి, హిస్టరీ బయాలజీ. ఇదిగోండి హిస్టరీ బయాలజీ. ఫస్ట్ మిహిర్కి రాసాం, తర్వాత సమీర్కి రాద్దాం. సమీర్కి వచ్చేమన్నా అంటే మనకి హిస్టరీ బయాలజీ. సమీర్కి ఆల్రెడీ సో బయాలజీ ఉంది కాబట్టి హిస్టరీ రాయండి, హిస్టరీ రాయండి. తర్వాత గీతాకి ఆల్రెడీ మనకి ఏముంది, హిస్టరీ బయాలజీ రావాలా. సో గీతాకి ఆల్రెడీ ఏంటంటే సో ఏమన్నాడు యాక్చువల్గా హిస్టరీ అండ్ బయాలజీ. గీత కూడా హిస్టరీ బయాలజీ కాబట్టి గీతాకి ఏంటంటే మరాఠీ మ్యాథ్స్ కాబట్టి హిస్టరీ బయాలజీ, హిస్టరీ దెన్ బయాలజీ. ఓకేనా, అది కాంబినేషన్ యాక్చువల్గా. ఓకే, గీతాకి మొత్తం 4 వచ్చి నీకు గుర్తుపెట్టుకోండి, 4 సబ్జెక్ట్స్. వెళ్దారండి. హూ ఈజ్ గుడ్ ఇన్ ఓన్లీ హిందీ, ఓన్లీ హిందీ, మరాఠీ అండ్ మ్యాథ్స్. హిందీ, మరాఠీ, మ్యాథ్స్, హిందీ, మరాఠీ, మ్యాథ్స్. ఎవరన్నా చూడండి ఒకసారి ఎవరికి వచ్చింది హిందీ, మరాఠీ, మ్యాథ్స్. యాక్చువల్గా మనకి ఏంటంటే హిందీ, మరాఠీ, మ్యాథ్స్. సో హిందీ, మరాఠీ, మ్యాథ్స్ కుసుమ. సో కుసుమ్. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. హూ ఈజ్ గుడ్ ఇన్ బోత్ బయాలజీ అండ్ సో మరాఠీ. బోత్ బయాలజీ అండ్ మరాఠీ, బయాలజీలో మరాఠీలో. బయాలజీ కావాలా మరాఠీ కావాలా, ఇదిగోండి బయాలజీ మరాఠీ. సో గీతాకు ఉంది బయాలజీ మరాఠీ. ఇంకెవరికి ఉందా బయాలజీ మరాఠీ? లేదు. సో కాబట్టి గీత. అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 94. హూ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథ్స్, బయాలజీ అండ్ హిందీ. మ్యాథ్స్, బయాలజీ, హిందీ ఎవరికి చూడండి. మ్యాథ్స్ ఉండాలా, బయాలజీ ఉండాలా. మ్యాథ్స్, బయాలజీ, హిందీ రాహుల్కి ఉంది. ఇంకెవరికి ఉన్నదా మ్యాథ్స్, బయాలజీ? నెక్స్ట్ ఏంటంటే హిందీ. మ్యాథ్స్, బయాలజీ, హిందీ. ఇంకెవరికి ఉందా? నో, మ్యాథ్స్, బయాలజీ, హిందీ. సో బయాలజీ, హిందీ ఉండాలి, లేదు ఈ గతం లేదు కాబట్టి రాహుల్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రాహుల్. నెక్స్ట్ 95. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్. B corresponding Y, E corresponding V, A corresponding Z, R corresponding Y. అంటే ఏంటివి? ఆపోజిట్ పేర్స్ ఆఫ్ లెటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా బిల్డింగ్ అన్నాడు, B కరస్పాండింగ్ Y ఉండాలా, లాస్ట్లో G కరస్పాండింగ్ T ఉండాలా. అంటే మన ఆన్సర్ స్టార్టింగ్ Y ఉండాలి, ఎండింగ్ T ఉండాలా. స్టార్టింగ్ Y, ఎండింగ్ T ఉన్న ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తప్ప ఇంకెక్కడ లేదు. ఎలిమినేషన్, ఎలిమినేషన్, ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. జస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ చెక్ చేస్తే చాలు, రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. క్వశ్చన్ ఎప్పుడు కూడా స్ట్రాటజిక్గా చెక్ చేయండి, ఆన్సర్ చాలా ఫాస్ట్గా వస్తుంది. నెక్స్ట్ 96. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. సో డైరెక్ట్గా స్ట్రేట్ డివిజిబిలిటీ, ఆల్ ఆర్ క్యూబ్ నెంబర్స్. 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. ఆ మిస్ అయిన నెంబర్ కనుక్కోవాలా. సో కాబట్టి 6 క్యూబ్ రావాలా. 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 97. ఎక్స్ అండ్ వై ఆర్ బ్రదర్స్. ఇదిగోండి ఎక్స్ అండ్ వై ఆర్ బ్రదర్స్. ఓకే, ఆర్ బ్రదర్స్. ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వై, ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వై. ఓకే, ఫాదర్ ఆఫ్ వై. ఓకే, ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్, ఒక్క నిమిషం ఉండండి. ఎక్స్ అండ్ వై ఆర్ బ్రదర్స్, ఆర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వై, ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ టీ, ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ టీ లింక్ లేదు, అండ్ మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ టీ అంట. చూడండి, ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ టీ, ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ టీ అలా ఉంచండి. ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ టీ అండ్ మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ ఎక్స్. ఎస్ అనే పర్సన్ మ్యాటర్నల్ అంకుల్, మ్యాటర్నల్ అంకుల్ అంటే దట్ మీన్స్ టీ అనే పర్సన్ ఎస్ యొక్క సిస్టర్. అంటే వీళ్ళిద్దరు ఎవరు? వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. దెన్ వాట్ ఈస్ టీ టు ఆర్? టీ అనే పర్సన్ ఆర్కి ఏమవుతారంటే వైఫ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 98. సురేష్ 7 ర్యాంక్స్. చూడండి, సురేష్ ఈజ్ 7 ర్యాంక్స్ అహెడ్ ఆఫ్ అశోక్ ఇన్ ది క్లాస్ ఆఫ్ 39 స్టూడెంట్స్. 39 స్టూడెంట్స్ ఉన్న క్లాసులో సురేష్ అనే పర్సన్ ఏంటంటే అశోక్ కన్నా 7 ర్యాంక్స్ అహెడ్. అహెడ్ అంటే ముందున్నాడు. ఇఫ్ అశోక్ ర్యాంక్ ఈ 17th లాస్ట్, అశోక్ యొక్క ర్యాంకు 17th అంటే లాస్ట్ నుంచి. ఎవరిది? అశోక్ యొక్క ర్యాంకు వెనక నుంచి 17th. 39 మెంబర్స్ ఉన్న క్లాసులో అశోక్ యొక్క ర్యాంక్ వెనక నుంచి 39 అంటే ముందు నుంచి ఎంత అంటే ఒక నెంబర్ యాడ్ చేయండి, దానికి ఒక నెంబర్ యాడ్ చేస్తే 40. 40/17 ఈజ్ ఈక్వల్ టు 23.
అశోక్ యొక్క ర్యాంకు ముందు నుంచి 23 ఫ్రమ్ ఫార్వర్డ్ డైరెక్షన్, సో 23. సురేష్ అనే పర్సన్ 7 ర్యాంక్స్ అహెడ్ అన్నాడు. 7 ర్యాంక్స్ అహెడ్ అంటే 23 - 7 = 16. అంటే సురేష్ ఈ ప్లేస్లో ఉంటాడు 16లో, వాడు 23 అనమాట. వాడికన్నా 7 ర్యాంక్స్ బిలో అన్నాడు. దట్ మీన్స్ 23 - 7 = 16. అడిగిన క్వశ్చన్ కూడా వాట్ ఈజ్ సురేష్ ర్యాంక్ ఫ్రమ్ ద స్టార్టింగ్? ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 99. సో ఏమన్నాడు? ఫైండ్ అవుట్ దట్ వర్డ్ అన్నాడు. యాక్చువల్ అనమాట, అవుట్ ఆఫ్ దీస్ వర్డ్ ఓన్లీ కెనాట్ బి ఫార్మ్డ్ అన్నాడు. ఇండిటర్మినేట్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు, దాంట్లోంచి ఫార్మేషన్ కానివాడు అన్నాడు. డిటర్మైన్ ఫాలో అవుతుంది, రిమైండర్ ఫాలో అవుతుంది, రెటీనా ఫాలో అవుతుంది, బట్ రెటిన్యూ ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే రెటిన్యూలో ఉన్న బేసికల్గా ఉన్న యు అనే లెటరు ఇండిటర్మినేట్ అనే బేస్ వర్డ్లో లేదు కాబట్టి దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ ఈ సెషన్స్లో మనకి ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. ఏ గ్రూప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ గివన్ విత్ ఈచ్ బీయింగ్ అసైన్డ్ ఏ న్యూమరికల్ కోడ్. దీస్ హ్యావ్ టు బి అన్స్క్రాంబుల్డ్ into a meaningful word and the correct code so obtained may be indicated from the given responses అన్నాడు. కింద రెస్పాన్సెస్ చెక్ చేసిన ఆన్సర్ వస్తుంది. లేదంటే అదర్వైజ్ జంబుల్లో ఉన్న దాన్ని మనం మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెడితే ఏమొస్తుందంటే, సో SHARK షార్క్. దట్ మీన్స్ షార్క్ అంటే వన్ టైప్ ఆఫ్ ఫిష్ అంటారు కదా యాక్చువల్గా షార్క్. ఇప్పుడు షార్క్ అంటే దట్ మీన్స్ S అంటే 5, H అంటే 3. అంటే మన ఆన్సర్ 5-3తో స్టార్ట్ అవ్వాలి. 5-3తో 2 ఉన్నాయి కాబట్టి చెక్ చేద్దాం. ఏ అంటే 2, 5-3-2 అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అట్లా మనకి ఏంటంటే జంబుల్లో ఉన్న దానికి మనం ఏంటంటే ఆర్డర్లో కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇంకేమిలా. అయినా బేస్ వాడు ఇచ్చినాడు నెంబర్స్, మనం సో ఇచ్చిన ఆప్షన్స్ మనం క్రాస్ చెక్ చేసినా మన ఆన్సర్ వస్తుందండి యాక్చువల్గా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఇన్ ద షార్క్ మీనింగ్ఫుల్ వర్డ్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ.